అసలు 1,00,000, వడ్డీ 74 లక్షలు, కిడ్నీని అమ్ముకొని మరి అప్పు తీర్చిన రైతు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ సంఘటన అయితే చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. అయితే ఇది మహారాష్ట్ర చంద్రపూర్లో జరిగింది. మొన్న ఒక రైతు వ్యవసాయంలో చాలా తీవ్రంగా నష్టపోతాడు. ఏదో ఒక వ్యాపారం చేసుకుందాం అనేసి పాల వ్యాపారం, డైరీ ఫార్మింగ్ ఏదో చేద్దామని చెప్పేసి అతను వడ్డీ వ్యాపారుల దగ్గర 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకుంటారు. అయితే ఆ వడ్డీ వ్యాపారులు రోజుకి 10,000 చొప్పున వడ్డీ అని వాళ్ళు ఒప్పందం చేసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు. అయితే ఇతనే అనుకుంటాడు తొందరలోనే చేసి వెంటనే నేను కడతా కదా అని ఒక అప్పు అయితే చేయడం జరుగుతుంది. ఈ పాల వ్యాపారం స్టార్ట్ చేసే ముందే ఆయన తీసుకున్నటువంటి బర్రెలు అవి చనిపోతాయి. దిక్కుదోచిన పరిస్థితిలో అటు వడ్డీ మీద వడ్డీ పెరుగుకుంటూ పోతా ఉంది. ఇతను ఏం చేస్తాడు, అతని దగ్గర ఉన్న విలువైన సామాన్లు ఏవైతే ఉన్నాయో అది అమ్మి కట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ అవి వడ్డీకే సరిపోతుండే, తన వల్ల కాదు. అయినప్పటికీ మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొక వేరే వ్యాపారంతో కల్పించి ఈ డబ్బుని కట్టేయాలని చెప్పేసి మళ్ళీ అతను 40% ఎగస్ట్రా తోటి మళ్ళీ అక్కడ అప్పు ఇప్పించి అట్లా చేపిస్తారు. అట్లా కూడా ఆయన బాకీ తీరదు. మళ్ళీ వాళ్ళే కిడ్నీ అమ్ముకుంటే నీకు అప్పు తీరుతుందని చెప్పేసి ఒక కన్సల్టింగ్ని ఏర్పాటు చేయించి కోల్కతాకి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలన్నీ చేయించి అక్కడి నుంచి కంబోడియాకి పంపించి అక్కడ కిడ్నీ అతను అమ్ముకుంటే 8 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 8 లక్షల రూపాయలు కట్టినా కూడా అప్పు తీరదు. అయితే ఈ విషయం మీద ఆయన అనేక సార్లు పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ అధికారులు కూడా తెలియజేయడం జరిగిందట. కానీ ఎటువంటి అతనికి న్యాయం జరగలేదు, వాళ్ళ బెదిరింపులు ఆగలేదు. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం చాలా ఘోరమైనది. నేను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా నా మొరను ఎవరు ఆలకించలేదు. ఇప్పటికైనా కూడా నాకు న్యాయం జరగకపోతే, గవర్నమెంట్ నన్ను పట్టించుకోకపోతే ముంబైలోని మంత్రాలయం ఎదురుగా నేను నా కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఆయన ఆవేదనని వెల్లదీస్తున్నాడు. ఇక్కడ పాపం పొలం పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వరుస నష్టాలు రావడంతో ఆయన ఈ వ్యవసాయం నా వల్ల కాదు, నేను వేరే వ్యాపారం ఏదైనా చేసుకుంటా అని తనకు తెలిసిన వ్యాపారం మొదలుపెట్టుకొని పాల వ్యాపారం ఏదో చేస్తే ఆ దేవుడు అల్ల కూడా కరుణించకుండా పెట్టిన కొన్ని రోజులకే ఆ బర్రెలు ఆవులు చనిపోవడం, తీవ్ర నష్టం రావడం జరిగింది. ఆయన ఏమనుకుంటూ ఈ అప్పు నేను వెంటనే తీర్చగలుగుతా ఈ వ్యాపారం వల్ల అన్న ఆలోచనతోటి చేసిండు. కానీ ఇక్కడ వీళ్ళు అదే ఆసరగా తీసుకొని వడ్డీల మీద వడ్డీలు వేసి పాపం 1,00,000 రూపాయలు ఎక్కడ, 74 లక్షలు ఎక్కడండి. అసలు ఇంత ఘోరమా, ఇంత అన్యాయం. పాపం తెలియని వాళ్ళకి ఈ రకంగా అమాయకుల్ని మోసం చేసి ఈ రకంగా చక్రవడ్డీలు అవన్నీ వేసుకుంటూ వాళ్ళ ప్రాణాల వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఒక కిడ్నీ అమ్ముకున్నాక కూడా ఆయనకి ఇంకా అప్పు తీరలేదు. ఈరోజు ఇల్లు ట్రాక్టర్లు అన్నీ అమ్ముకొని రోడ్డు మీద వచ్చి నిలబడి బోరునని ఏడుస్తుండు. ఈ పోలీసుల వాళ్ళకి అందరికీ ఎంతమందికి తెలియజేసినా కూడా ఎవరు పట్టించుకోలే. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అధికారికంగా వాళ్ళు ఏ రకంగా మాట్లాడిరో, ఏ రకంగా దౌర్జన్యం చేసిరో, మరి ఆ రకంగా ఇక్కడి వరకు వచ్చిందంటే చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ రైతు అన్నది ఎంత అందరికీ భోజనం పెట్టే వ్యక్తులు, వాళ్ళకే ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇది వెంటనే స్పందించి వాళ్ళని మాత్రం కఠినమైన శిక్షలు వేసి ఇలాంటి వడ్డీలు ఇవ్వకుండా ఉండేటట్టు ఫస్ట్ చేయాలి. అది సాధ్యమైనంత వరకు ఇది జరగాలని మేము కోరుకుంటున్నాం. సో ఇదండి వీడియో. మీకు తప్పకుండా మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.